నీ సహవాసము సరైనదేనా అన్నది ఈరోజు మనం వినబోయే నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన సంగతి. నీ సహవాసము సరైనదేనా? దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనుషులతో సహవాసాలు చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన వారితో వారు సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి వీళ్ళ మనసు వాళ్ళకి, వాళ్ళ మనసు వీళ్ళకి నచ్చితే, మాటలు నచ్చితే, లేదా కొన్ని ప్రత్యేకమైన కారణాలతో మనుషులు కలుస్తూ ఉంటారు. ఇద్దరు ఆలోచనలు ఒకటైనప్పుడు వాళ్ళ సహవాసం బలపడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు చూడండి, ఒక వ్యక్తి బాగా నేను ధనవంతుడిగా రిచ్గా బ్రతకాలి అని అనుకుంటున్నాడు అనుకోండి. అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ కూడా ఒకటవుతూ ఉంటారు. వాళ్ళందరి ఉద్దేశాలు ఒకటే, వాళ్ళందరి భావాలు ఒకటే. మేమంతా కూడా ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతకాలి అనుకుంటారు. మరి కొంతమంది సేవాభావంతో ఉంటారు. అంటే ఏదో ఒక సేవ చేయాలి సొసైటీకి అని, అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, ఏదో మెడిసిన్ ఇవ్వటం, ఇలాగ ఏదో ఒక సేవ చేయాలన్న భావజాలంతో ఉన్నవాళ్ళు, అలా సేవ చేయాలని ఆలోచిస్తున్న మరొకరు అతనితో సహవాసం చేస్తారు. భూమి మీద జరిగే సహవాసాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనిషి ఎదుటి వ్యక్తి యొక్క భావాలు, భావజాలాలు ఒకటవుతున్నప్పుడు సహవాసం చేయడానికి ఇష్టపడతారు భూమి మీద సహజంగా మనుషులు. ఇందులో మంచి చేసే సహవాసాలు ఉంటాయి, చెడు చేసే సహవాసాలు ఉంటాయి, మనిషిని పాడు చేసే సహవాసాలు ఉంటాయి, మనిషిని ఏమంటే ఆలోచనలు మార్చేసే సహవాసాలు కూడా ఉంటాయి. దేవుడు బైబిల్ను మన చేతుల్లో పెట్టాడు. పరలోకంలో ఉన్న కన్నతండ్రి దేవుడు భూమి మీద ఉన్న మనుషులు తన పిల్లల చేతుల్లో బైబిల్ పెట్టి, ఈ సహవాసం ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో సహవాసం మనకి మన జీవితానికి మేలు చేస్తుంది, ఎవరితో సహవాసం మన జీవితాన్ని పాడు చేస్తుంది, ఈ సంగతులన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనుషుల గురించి మీరు ఆలోచించినప్పుడు అండి, మనిషి మనిషితో సహవాసం చేస్తాడు. కానీ ఇక్కడ దేవుడు బైబిల్లో ఎక్కువగా కోరుకున్నదండి, మనుషులు తనతో సహవాసం చేయాలి. మీరు వింటారు, ఇప్పుడు చూస్తారు బైబిల్లో, దేవునితో సహవాసంలో ఉండాలి. దైవ సహవాసం మనిషికి మేలు చేస్తుంది. కానీ భూమి మీద మనుషులు అస్సలు ఇష్టపడిన సహవాసం ఏదైనా ఉంది అంటే అది ఒక్క దేవుని సహవాసమే. మనుషులతో ఉండడానికి ఇష్టపడతారు, మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడతారు, మనుషులతో గడపడానికి ఇష్టపడతారు, మనుషుల దగ్గర రోజుల కొలది, గంటల కొలది గడపడానికి ఇష్టపడతారు తప్ప ఒక్క దేవుడి విషయంలో అసలు ఈ సహవాసం చాలా షార్ట్కట్లో ఉంటుంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సహవాసం అంటే ఏంటి అంటే ఎక్కువగా కలవటం, భావాలు పంచుకోవటం, మాట్లాడుకోవటం, ఎక్కువగా వాళ్ళతో టైమును గడపటం, ఇదే సహవాసం అంటే. మీరు చూడండి, అప్పుడప్పుడు పిల్లల విషయంలో, యవ్వనంలోనికి వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలోనండి మా వాడు ఎవరితో సహవాసం పట్టాడని ఇంట్లో అసలు ఉండటం లేదండి అంటారు. ఈ మధ్యకాలంలో మా అమ్మాయి ఎవరినో సహవాసం పట్టిందండి ఫ్రెండ్ అని, అంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోతుందండి, ఇంట్లో ఉండటం లేదండి అంటారు. సహవాసం అనగానే మాట్లాడుకోవటం, కూర్చోవటం, ఒకరి భావాలు ఒకరు షేర్ చేసుకోవటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఒకరితో ఒకరు టైం ఎక్కువగా గడపటం, ఒకరితో ఒకరు కలిసి ఉండటం, ఇది సహవాసం అంటే. వెరీ గుడ్. బైబిల్లోకి వెళ్ళి దేవుడు మొదట అసలు ఎలాంటి వారితో మన సహవాసం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడో ఒక మాట మీరు బైబిల్లో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము బైబిల్ చూద్దాం అందరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం బైబిల్ జాగ్రత్తగా చూసుకోండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ అన్నాడు చూసారా. కానీ అన్నాడు అంటే దేవుడు ఏదో చెబుతున్నాడు అని అర్థం. వారికి ప్రకటింపబడినట్లు మనకును వాక్యము ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అన్నాడు. మనం చాలాసార్లు చదివాం ఈ వచనం. జాగ్రత్తగా అక్కడ దేవుడి భావజాలాన్ని రాత్రి మీరు పట్టుకోవాలి. నువ్వు సహవాసం చేస్తే, స్నేహం చేస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు గడపాలనుకుంటే నీ సహవాసం ఎవరితో ఉండాలి, ఎవరితో ఎక్కువగా నువ్వు గడపాలి అంటే ఒక మాట చెప్పాడు ఇక్కడ, వాక్యము వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అంటే అర్థం ఏంటి? వాక్యము వినేవారితో, వాక్యము గురించి చెప్పేవారితో, వాక్యానికి సంబంధించిన పని చేసేవారితో మీరు కలిసి ఉండలేదు. మీ సహవాసం దెబ్బతిన్నది ఎక్కడో. అందుకే టైటిల్ ఏమనేసామంటే మీ సహవాసము సరైనదేనా అని. ఎందుకు వేసానో తెలుసండి? జాగ్రత్తగా వినండి. చాలామంది అంటే సహవాసాల విషయంలో ఎలాగ ఉంటున్నారు అంటే, వారు వెళుతున్న సహవాసంలో వాక్యం లేకపోయినా, అక్కడ దేవుడి గురించిన జ్ఞానం ఏమీ దొరకకపోయినా, సరిగా బైబిల్ నేర్పించకపోయినా, చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఇంటి పక్కన ఉంది కనుక నేను అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ ఉండిపోతాను, ఇంటి పక్కనే దగ్గరగా ఉంది కనుక ఈ సహవాసంలో ఉండిపోతాను. మరికొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే ఇతను ఎప్పటి నుంచో ఉన్నాడండి, పాత అయినండి, ఆయన దగ్గర ఉండిపోతాను. మరికొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇతను మా ఊరు అతనండి, మా ఊరు అతను చచ్చిపెట్టాడండి, నేను ఎక్కడ ఉండిపోతానండి. మరికొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే బాగా పెద్ద చర్చి కట్టి లోపల వేసి పెట్టారనుకోండి, ఇది దీవించబడిన మందిరం అండి, నేను ఈ సహవాసంలోనే ఉంటానండి. వాక్యము వినిన వారితో, అక్కడ నీకు వాక్యము వినిపించబడాలి, వెంటన్న వారితో నువ్వు కలిసి ఉండాలి. నీ సహవాసాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. నేను ఎవరితో కలిసి ఉంటున్నాను? వాక్యము వింటున్న వాళ్ళతోనే, వాక్యము చెబుతున్న వాళ్ళతోనేనా, వాక్యం తెలిసిన వారితోనేనా నా సహవాసం? జాగ్రత్తగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. దయ్యం ఈ సహవాసం విషయంలో ఎంత మోసం చేసిందో, సహవాసాలను ఎంత దారుణంగా దెబ్బతీసిందో, సహవాసం ఒకవేళ సహవాసంగా ఏమంటే మంచివారితో మనం ఉండడానికి ప్రయత్నించినా కొద్ది రోజుల్లోనే మన సహవాసం చెడిపోవటం, కట్ అయిపోవటం, ఏమంటే ఏదో అలజడి ఏర్పడిపోవటం, కలిసి ఉండలేకపోవటం, ఈ అలజడులన్నిటికీ కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కూడా బైబిల్లో దేవుడు చెప్పాడు. ఇవి రాత్రి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలారా, సహజంగా పిల్లలకి తల్లిదండ్రులు ఒక మాట చెప్తారండి. స్కూల్కి పంపించేటప్పుడు కానీ, బయట ఆటలాడుకోవడానికి పంపించేటప్పుడు కానీ, కొంతమంది ఉద్యోగాలు చేయడానికి పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు వాళ్ళకి కానీ ఒక మాట చెప్తారు. ఏ మాట చెప్తారు? ఒరే, ఎవరితో పడితే వాడితోనూ సహవాసము చేయొద్దు. చెబుతారా చెప్పరా? చెబుతారు. ఎందుకు చెప్పారు చెప్పండి? ఎందుకు చెప్పారంటే లోకంలో ఒక సామెత పెట్టారు. ఏమని? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడట. అంటే అర్థం ఏంటి? పొరపాటున బయటకు వెళ్ళిన కొడుకు తాగుబోతుతో సహవాసం స్టార్ట్ చేశాడు అనుకోండి, కొంతకాలానికి ఏమవుతాడు? త్రాగుబోతు అవుతాడు. తిరుగుబోతుతో సహవాసం చేస్తే తిరుగుబోతు అవుతాడు. అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, వాడికి ఉన్న అలవాట్లను బట్టి వాడితో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలన్నీ వీడికి వస్తాయి. వెరీ గుడ్. ఇది నిజమండి, ఇది నిజమే. మీరు ప్రాక్టికల్గా కూడా చూడండి. మన పిల్లలు అప్పుడప్పుడు వేరేగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఏవో కొత్త మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మీకు డౌట్ వచ్చేస్తుంది, ఇదేంటి ఏదో కొత్త మాట నేర్చుకున్నాడు, వీడి మాట కాదు ఇది. మీకు డౌట్ వచ్చింది చూసారా? వీడి నోట్లోంచి వస్తున్న మాట వీడి మాట కాదు ఇది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే వీడు పక్కన ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, వాడి మాటలు వీడు నేర్చుకుని వచ్చి వాడు మన ఇంట్లో మాట్లాడుతున్నాడు. అవి మంచిగా అనుకోండి, ఆనందపడతాం. అవి బూతులు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? శుభ్రంగా చెత్తకొట్టి మళ్ళా వాడు జోలికి వెళ్ళినా, వాడితో మాట్లాడినా నువ్వు ఇంటికి రాగానే దెబ్బలు తింటావు నువ్వు అని చెప్తారు. చెప్తున్నాం కదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తాను, బైబిల్లో
దేవుడు మనకి తండ్రి అని పిలిచినప్పుడు, మనం పిల్లలు అన్నప్పుడు, భూమి మీద తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్న జాగ్రత్తలు పరలోకంలో ఉన్న దేవుడు మనకి చెప్పడా? మన సహవాసాల విషయంలో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకోడా? మన సహవాసాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ సహవాసం మిమ్మల్ని బాగు చేస్తుంది, ఈ సహవాసం మిమ్మల్ని పాడు చేస్తుంది అని దేవుడు చెప్పడా? చెప్పాడు, రాశాడు. కానీ వాక్యము విని నమ్మి బ్రతికే వారి సంఖ్య చాలా తక్కువ. అందుకే ఎంత మంచి సహవాసంలో ఉన్నా బ్రతుకులు మాత్రం మారకుండా మిగిలిపోతున్నాయి. ఇదిగో మీరు మనుషులతో సహవాసం చేస్తారు కదా, మనుషులతో సహవాసం చేస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు, అలాగే దేవుడు వద్దన్న సహవాసాలు చేస్తున్నారు. ఇలా ముగ్గురిని బైబిల్లోంచి చూడాలి. ఎవరి సహవాసం బాగుంటుంది, ఎవరి జీవితాలు బాగుంటాయి, ఎవరు నాశనం అయిపోతున్నారు, ఇవన్నీ మనం చూడాలి. బైబిల్లో నుండి పర్టికులర్గా దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, జాగ్రత్తగా వినండి, అందరూ వినాలి ఇది, బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు సహవాసంలో ఉండాలి అన్నది దేవుని శాసనం, దేవుని యొక్క ఆజ్ఞ. ఇది చాలామంది పట్టించుకోరండి. అందుకే భక్తి జీవితం అనేది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండిపోతుంది. మనిషిలో మార్పులు రావటం లేదు. మనిషి సహవాసంలో ఉండలేకపోతున్నాడు, సహవాసం యొక్క విలువ గుర్తుంచుకోలేకపోయాడు. సహవాసంలో ఉంటే ఎలాంటి భావజాలానికి మనం వస్తామోనన్న సంగతి మర్చిపోయాడండి. సహవాసం అనగానే కలిసి ఉండటం, ఒక చోట ఉండటం, భావాలు పంచుకోవటం, మాట్లాడుకోవటం, భూమి మీద ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించుకోవటం, ఇవన్నీ సహవాసంలో జరుగుతాయి. ఒక చోట నువ్వు ఉంటున్న సహవాసం, నువ్వు వెళుతున్న సంఘమా, నువ్వు వెళుతున్న నీ ఫ్రెండ్ సర్కిలా, ఎలాంటి సహవాసంతో నువ్వు ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. బైబిల్లో మాట చూపిస్తాను, మీరు చాలా సంవత్సరాలు చదువుకున్నారు ఈ మాట. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం మీరు చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ మీరు 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాక్యము వినిన వారితో వారు కలిసి ఉండటం లేదు గనక వాళ్ళకి విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది అన్నాడు కదా. జాగ్రత్తగా వినాలి. ఈ మొదటి వచనానికి ఇప్పుడు చెప్పబోయే వచనానికి ఒక ఇన్నర్ కలెక్షన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మీరు చదువుకున్నది ఏంటి? వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయిందట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఆదివారం గుడికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. చాలా జాగ్రత్తగా ఈ మాట రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, రికార్డ్ అవుతుంది. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వినండి. మీరు ఆదివారం గుడికి వచ్చి వాక్యం వింటున్నారు. విన్న తర్వాత ఆ వాక్యం మనలో ఎందుకు నిలబడటం లేదని చాలామంది ప్రశ్నించుకుంటారు. వాక్యం విన్నప్పుడు నేను నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నానండి, దేవుడు పనిచేయాలనుకుంటున్నానండి, కానీ బయటకు రాగానే ఎందుకంటే నా ఆలోచనలు మారిపోతున్నాయని అంటారు చాలామంది. ఎందుకు మారిపోయాయి అంటే, వాక్యము నువ్వు విన్న తర్వాత ఆ వాక్యము విన్నవారితోనే నీ సహవాసం ఉంటే ఆ వాక్యం నిలబడుతుంది నీలో. నువ్వేమో ఆదివారం గుడిలో వాక్యం వింటావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ సహవాసాలన్నీ కూడా త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, లోకం కోసం బ్రతికే వాళ్ళతో, లోకంలో పడి ఆశలు బంగారము, డబ్బు, వెండి, ఏవేవో భావజాలాలు ఉన్న వాళ్ళందరితో నువ్వు సహవాసం చేస్తావు. ఆదివారం వచ్చి గుడిలో వాక్యం వింటావు, దేవుడి కోసం బ్రతకాలి, పరలోకం వెళ్ళాలని. ఆ బయటకు వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు బంగారం అంటారు, వెండి అంటారు, ఆస్తులు అంటారు, సంపద అంటారు, లేదంటే డబ్బు అంటారు, తిందామంటారు, త్రాగుదామంటారు, ఫంక్షన్స్కి వెళ్దామంటారు, తిరుగుదాం ఊరి మీద పడి అంటారు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సహవాసంలో ఉంటున్నావు. నీలో ఇంకెక్కడ వాక్యం నిలబడుతుంది? మీకు ఇప్పుడు అర్థమవ్వాలి. మనలో వాక్యం నిలబడకపోవడానికి గల కారణం ఏంటంటే, మనలో దేవుని యొక్క ఆలోచనలు ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు వాక్యం తెలిసిన వారితో నీ సహవాసం ఉండకపోవటం ప్రధానమైన తప్పిదే జరుగుతుందండి. గుడిలో వాక్యం విన్న నువ్వు గుడి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి సహవాసంలో ఉంటున్నావు? ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎవరితో ఎక్కువగా కూర్చుంటావు? ఎవరి ఆలోచనలు ఎక్కువగా తీసుకుంటున్నావు? వాక్యం తెలిసిన వాళ్ళతోనా కూర్చుంటున్నావా? వాక్యం తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నావా? దేవుడు పనిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావా? దేవుడి కొరకు వాక్యం చెబుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నావా? అప్పుడు నీలో ఉన్న వాక్యం, ముందు విన్న వాక్యం నిలబడుతుంది. చాలా మందిలో నుండి వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది. మేము చాలా బాధపడతాం. ఇన్ని ప్రసంగాలు విని కూడా ఇతను ఎలాగైపోయాడా? ఇన్ని ప్రసంగాలు విని కూడా ఇతను ఎలా మాట్లాడుతున్నాడా?
ఇన్ని ప్రసంగాలు విని కూడా ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడా? అయ్యో, వాక్యం నిలబడలేదు అతనిలో, వెళ్ళిపోయింది. వాక్యము వెళ్ళిపోయింది, వాక్యము లోపల లేదు. కారణం సహవాస దోషం. ఇప్పుడు 10వ అధ్యాయానికి రండి, 10వ అధ్యాయానికి రండి, 24. ఏమండి ఇక్కడ ప్రమాదం చూడండి. అక్కడేమో వాక్యము విన్న వాళ్ళతో కలిసి ఉండకపోవటం వల్ల వాక్యం పోతుంది అని దేవుడు చెప్తే, ఇక్కడ 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడేమంటున్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనక. మరి కొంతమంది ఎలా మారిపోయారట? సమాజ కూటమి, దేవుడి పని దగ్గరకు, ఆరాధనలకు, వాక్యానికి, దేవుడి సన్నిధికి రావటమే మానేశారట. సమాజముగా కూడుకొనుట మానక, ఒకరిని ఒకడు హెచ్చరించుచు కూడుకొనట మానక అన్నాడంటే అప్పటికి ఏం చేశారు చాలామంది చెప్పండి? మానేశారు. ఏం వెళతామండి అస్తమానం గుడికి, ఏ వెళతామండి అస్తమానం ప్రార్థనలకి, ఏ వెళతామండి అస్తమానం మీటింగులకి అంటారు. నేను మాట్లాడుతున్నాను, ఏ వెళతామండి ప్రతిరోజు ఉద్యోగానికి అంటారా? అంటారా? అనరు. ఏ వెళతామండి ప్రతిరోజు తిండి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి, 4 రోజులు తిండి మానేస్తానండి అంటారా? అనరే. ఉద్యోగానికి ఏం వెళ్తామండి అనరు, తినడానికి ఏం వెళ్తామండి అనరు, ఏమంటే రోడ్ల మీద ఏమంటే షాపింగ్స్కి, మార్కెట్లకి ఏం వెళ్తామండి అని అనరు. దేవుడి దగ్గరికి మాత్రం అస్తమాటు దేవుడి దగ్గరికి ఏంటండి? నేను ప్రాంతంలో ఎక్కువగా వాక్యం చెప్పడానికి తిరుగుతున్నానండి. సభలు పెడుతున్నారు అక్కడ ఉన్న పిల్లలు కొద్దిమంది. రోజు వారంలో ఉన్న 5 రోజులు సభలు పెట్టేసరికి అక్కడ ఉన్న కొంతమంది అంటున్నారట, రోజు సభలు పెడితే ఎలాగండి, ఎక్కడ తిరుగుతాం రోజు సభలకి అంటున్నారట. చూసారండి ఎంత మంచి భక్తులో. రోజు సభలకి ఏం వెళ్తామండి, మరి రోజు పనికి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ లేదు విసుగు. ఎందుకు విసుగు లేదంటే అక్కడ రోజు పనికి వెళ్ళటం వల్ల రోజు ఏమొస్తున్నాయి? డబ్బులు వస్తున్నాయి, ఆనందం వస్తుంది. నువ్వు రోజు గుడికొచ్చావు అనుకోండి, నీకు ఏమొస్తుంది? డబ్బులు రావు. ఏమొస్తుంది? వాక్యం వస్తుంది. జాగ్రత్తగా వినండి. రోజు సన్నిధికి వస్తుంటే, రోజు బైబిల్ తరగతులకు వెళుతుంటే, రోజు ప్రార్థనలకు వెళ్తుంటే వాక్యం వస్తుంది. వాక్యం వస్తే ఏంటి ఉపయోగం అంటారా? నీకు వాక్యం వస్తే, వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే పరలోకం వస్తుంది. నువ్వు రోజు పనికెళ్ళి డబ్బు సంపాదించుకున్నావు కదా, 1 కోటి రూపాయలు యేసుప్రభు ముందు పెట్టి పరలోకం ఇమ్మని అడుగు, ఇస్తాడేమో? ఎవడు? నువ్వు వాక్యం నేర్చుకోలేదురా అంటాడు అంతే. నువ్వు నా సన్నిధికి రాలేదు అంటాడు, నువ్వు నా పని చెయ్యలేదు అంటాడు తప్ప, నేను ఎన్ని వేలు కోట్లు సంపాదించుకుంటే ఏం ఉపయోగం అండి? అంటే వాక్యమునందు ఆనందం ప్రజలలో నానాటికి చచ్చిపోతుందండి. నేను గమనిస్తున్నాను. జైశాల్ గారు ఆల్రెడీ గమనించేసి ఆయన అంటున్నాడు, బాబో ఇంకెవడికి వాక్యం చెప్పినా మారేటట్టుగా లేరు, ఉన్న మీరైనా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆయన. అంటే ప్రజల్లో దేవుడి వాక్యములో దొరికే ఆనందం పోయింది. దావీదు గారు కీర్తనల గ్రంథం రాస్తున్నప్పుడు మొదటి కీర్తన మీకు తెలియదు కాదు, దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానించాలన్న దానికి ముందేమన్నాడు చెప్పండి అక్కడ? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అనుందా? అంటే వాక్యంలో మనిషి ఏం చేయాలట? ఆనందమా? వాక్యం దొరికితే ఆనందమా? వాక్యం అర్థమవుతుంటే ఆనందమా? చూసారండి, బైబిల్ నాకు వస్తుందండి, బైబిల్ అర్థమైపోతుందండి, బైబిల్లో ఉన్న సబ్జెక్టులన్నీ నాకు దొరికిపోతున్నాయండి, బైబిల్ నెమ్మదిగా అర్థమవుతుందండి, ఇంతకాలం చదివానండి నాకు బైబిల్ అర్థం కాలేదండి. ఎవరిలో ఉందండి ఆనందం? వాక్యం దొరుకుతున్నప్పుడు ఎవరిలో ఉంది ఆనందం? అక్కడక్కడ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చండి. వాక్యం భలే చెప్పారండి, ఈరోజు మాకు చాలా సంగతులు చెప్పాడండి దేవుడు అని ఆనందపడే వాళ్ళు కొద్దిమంది ఉంటున్నారు. కారణం, దేవుడి సన్నిధికి వస్తే వాక్యం దొరుకుతుంది, వాక్యంలో దేవుడు ఆనందం దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చదవండి, కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానుకొనక, ఒకనిని ఒకడు హెచ్చరించుచు. సమాజ కూటమిలోనికి నువ్వు వస్తే నీకు అక్కడ ఏం దొరుకుతుందట? హెచ్చరిక. హెచ్చరించుచు ఒకరిని ఒకడు హెచ్చరించుచు. నేను మాట్లాడుతాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. హెచ్చరిక అంటే అర్థం ఏంటి చెప్పండి? హెచ్చరిక అంటే అర్థం ఏంటి? హెచ్చరించడం అంటే అర్థం ఏంటి? ఎందుకు మీరు గుడికి రావటం లేదు? ఏంటి మధ్యకాలంలో సరిగా కనపడటం లేదు? ఇలాగ ఎవరినైనా గుడికి రాని వాళ్ళని అడిగామనుకోండి, వచ్చేవారం వాళ్ళు గుడికి వస్తారండి. ఏంటండి బాబు గుడికి రావట్లేదు అంటే సేవకుడు ఎలాగైపోయాడు? బతిమాలాలా?
గట్టిగా ఒక మాట అన్నాం అనుకోండి మళ్ళీ కనపడరు అక్కడ. అంటే ఏమర్థమైందంటే ఇతను వెళ్తున్న ఉద్యోగంలో సార్ బండబూతులు తిట్టినా సరే తెల్లవారుజామున ఏమీ అన్నట్టు పౌడర్ రాసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. గుడిలో వాక్యం చెప్తున్న ఏమంటే సేవకుడు పని సరిగా చేయనప్పుడు, సరిగా రానప్పుడు ఒక్క హెచ్చరిక, ఒక్క మాట అన్నాడంటే మళ్ళీ కనపడండి. నీకేమీ అర్థం అవ్వలేదు, నువ్వు చాలా దుష్ట హృదయంతో, భయంకరమైన హృదయంతో జీవిస్తున్నావు, నీకు అర్థం అవ్వలేదు. దేవుడు దుష్టుడు కూర్చున్నాడు లోపల. వాక్యం చెప్పే దైవజనుడు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు తీసుకోలేని మనసు, అసలు ఈ మనసులు పరలోకానికి వస్తాయా? మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఒకరిని ఒకడు హెచ్చరించు అంటే సంఘంలో కూర్చున్న వాళ్ళట ఎవరైనా సరిగా ప్రవర్తించకపోయినా, ఎవరైనా సరిగా వాక్యానుసారం జీవించకపోయినా ఒకరిని ఒకడు సంఘంలో ఏం చేసుకోవాలట? హెచ్చరికలు చేసుకోవాలి. హెచ్చరిక పొరపాటును ఎవరైనా ఒక అతను పక్క అతనికి చేశాడు అనుకోండి, ఇంకా మీకు తెలియదు కాదు, అటు 4 కుటుంబాలు ఇటు 4 కుటుంబాలు పంచాయతీకి వస్తాయి. మమ్మల్ని ఇంత మాట అంటారా? చూసారా? ఏమండి అసలు చర్చిల్లో కూర్చుంటున్న ప్రజల మధ్య, విశ్వాసుల మధ్య వీఆర్ వన్, మనమంతా ఒకటే కుటుంబం అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, అక్క అంటుంది, చెల్లి అంటుంది. ఏమండి సంఘంలోకి వచ్చిన తర్వాత హెచ్చరికను తీసుకోలేని నువ్వు పరలోకానికి వచ్చి అక్కడ లక్షల కోట్ల మంది ప్రజల మధ్య పరలోకంలో దేవునితో ఉండగలవా? ఉండలేవు. అదే కుటుంబంలో చూడండి, వాళ్ళ సొంత కుటుంబాలు ఉంటాయండి. సొంత కుటుంబాల్లో హెచ్చరికలు జరగవా? సొంత కుటుంబాల్లో వివాదాలు జరగవా? సొంత కుటుంబాల్లో గొడవలు జరగవా? కానీ అక్కడ మాత్రం ఏం చేసుకుంటారు చెప్పండి? మూడో కంటికి తెలియకుండా సర్దేసుకుంటారండి. పయ్యుడికి తెలియకూడదు మళ్ళీ ఇంట్లో గొడవ జరిగిందని. డోర్లు వేసి అన్న తమ్ముడు కొట్టేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏమంటే ఆడు ఈడు పక్కన అలా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లోపల కొట్టేసుకున్నారు, డోర్లు వేసుకుని మరి కొట్టేసుకుంటారు లోపల చాలామంది. అంటే మా ఇంట్లో గొడవ జరుగుతుందని ఎవరికి తెలియకూడదు. అదే నీతి సంఘంలో, సహవాసంలో నువ్వు అప్లై చేయగలవా? ఉన్నారండి అలాగా. ఈరోజు పాఠం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు నీ సహవాసం నిలబడటం లేదు? ఎందుకు నువ్వు నిలబడుకోలేకపోతున్నావు? ఎందుకు నీ సహవాసాన్ని నిలువబెట్టుకుని దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతకలేకపోతున్నావు అంటే దెయ్యం ఒక గేమ్ ఆడింది. ఇక్కడ చెప్తాను ఈరోజు నేను. సహవాసాల మధ్యలో దెయ్యం ఒక గేమ్ ఆడుతుంది. ఇప్పుడు మీరు కింద చదవండి అక్కడ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురుకొల్పుకోవాలట. సంఘంలో సహవాసంలో హెచ్చరికలు జరగాలి, సంఘంలో సహవాసంలో ప్రేమలు చూపించుకోవాలి, సంఘంలో సహవాసంలో దేవుని పని కొరకు ఒకరిని ఒకడు ఏం చేయాలట? పురుగొల్పుకోవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సహవాసంలో జరుగుతుంది, సంఘములో జరుగుతుంది. నువ్వు దానికే దూరం అయితే నీకెక్కడ ప్రేమ దొరుకుతుంది? నువ్వు దానికే దూరం అయితే నీకెక్కడ హెచ్చరికలు దొరుకుతాయి? నువ్వు దానికే దూరం అయిపోతే నువ్వు పని చేయాలని నేను పురుగొలిపేవాడు ఇంకెక్కడ ఉన్నాడు? సంఘంలో జరుగుతుంది. పలానా సెమినార్ జరుగుతుంది, యూత్ సెమినార్ జరుగుతుంది, మీరు అందరు రండి. ఆ రోజు వంట పని ఉంది రండి. ఆ రోజు చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి పరిచయం చేయాలి రండి. ఆ రోజు ₹1000 ఖర్చు అయిపోతుంది యూత్ సెమినార్కి, ఎవరైనా సహాయం చేసి వాళ్ళు చెయ్యండి. ఇదిగో సత్కార్యాల కోసం పురుగొలుపుకునే కార్యక్రమం సంఘంలో జరుగుతుంది. నువ్వు సంఘానికే రాకుండా సమాజ కూటమిలోనే నువ్వు లేనప్పుడు నీకెక్కడ దేవుడు పని దొరుకుతుంది? ఏమంటే ఈరోజు ఎవరినైనా, ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుందండి మధ్యకాలంలో. ఒకప్పుడు చెప్పేవాడిని అండి చాలామందికి, ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాడిని. ఈ మధ్యకాలంలో కంప్లీట్గా వదిలేసి ఎవరికి ఏం చెప్పడం లేదండి. ఎందుకో తెలుసండి, వాక్యం చెప్తున్న నేనే అయ్యో ఇతను ఇలాగ అయిపోతున్నాడని అర్థమై ఒక మాట చెప్తుంటేనండి దాన్ని ఎలా తీసుకుంటున్నారంటేనండి నిజంగా నాకు చాలా బాధేసింది. చెబుతాను, భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, ఆ సహవాసం వల్ల నాశనానికి అతను వాళ్ళు వెళతారు, అప్పుడు చెప్తాను ఈ సంగతులన్నీ. బాగు కోరి మేలు కోరి అయ్యో ఈయన ఇలాగ అయిపోతున్నాడని ఒక మాట చెప్తుంటే తట్టుకోలేకండి లోపల రగిలిపోయి వాక్యం చెప్తున్న వ్యక్తి మీద ఎంతటి దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకుంటారు మేము మాట్లాడేసాం కదా, ఎవరు చెప్పర్లే అనుకుంటారు. ఆ నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావో అతనే వచ్చి మళ్ళీ చెప్తాడు నాతో. తప్పు చేస్తున్నారు. మీ మేలు కోరి మీ బాగు కోరి చెప్తాం ఏ మాట చెప్పినా. పిల్లలు
పాడైపోవాలి, పిల్లలు ఏమంటే కీచులాడుకోవాలి, పిల్లలు గొడవలాడుకోవాలని ఏ తండ్రి కోరుకుంటాడు? కనుక దేవుని పిల్లలరా, సహవాసంలో ఏం జరుగుతుంది, సహవాసానికి వస్తే ఏం జరుగుతుందంటే ప్రేమ చూపుటకును అన్నాడు. ఆ పదం చూడండి ఎంత బాగుంది అక్కడ. మీరు సంఘంలో సహవాసంలో నీకున్న ఆస్తిని బట్టో వాళ్ళకి ఏదైనా నీ వల్ల మేలు జరుగుతుందంటేనో నిన్ను ప్రేమిస్తారు. కానీ సంఘంలో అలాంటి ప్రేమలు ఉండవండి. మీరు వాక్యం నేర్చుకుంటే బాగున్ను, మీరు దేవుడు పని చేస్తే బాగున్ను, మీరు చక్కగా దేవుడి కొరకు వాడబడితే బాగున్ను, మీరు దేవుడి సన్నిధిలో బాగుంటే బాగున్ను. నిస్వార్థంగా మిమ్మల్ని దేవుడిలో నిలువబెట్టే ఒకే ఒక ప్రేమ సంఘంలో మాత్రమే దొరుకుతుంది. ఒకరిని ఒకరు ప్రేమ చూపించుకోవాలట, ఇది సంఘంలో జరుగుతుంది. ఇకపోతేనండి, దేవుడు ఎంత బాగా బైబిల్ను రాయిస్తున్నాడు అంటే, నువ్వు ఖచ్చితంగా బాప్తీసం తీసుకున్న తర్వాత నేను ప్రారంభంలో చెప్పాను కదా, సంఘ సహవాసంలో నువ్వు ఉండవలసిందే. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ సంఘానికి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. అక్కడ ప్రారంభంలో చూడండి అపోస్తుల బోధ, నెక్స్ట్ వెంటనే సహవాసం పోగొట్టుకోకండి. సహవాసంలో అందరూ ఉండాలి, కలవాలి, కూర్చోవాలి, అందరూ కలిసి పాట పాడాలి, అందరూ కలిసి దేవుడు పని చేయాలి, అందరూ కలిసి వాక్యం చెప్పాలి, అందరూ కలిసి దేవుడి సన్నిధిలో ఉండాలి, అందరూ ఉండాలి. సహవాసం అనేది పోగొట్టుకోకూడదండి. ఒకరోజు ఆదివారం గుడి మిస్ అయిపోయానా, ఏదో తెలియని బాధ, భారం మనలో ఉండాలి. అయ్యో ఈరోజు గుడికి వెళ్ళలేకపోయినాయి, ఈరోజు సంఘంలో ఉన్న నా సహోదరులను చూడలేకపోయినాయి, తమ్ముడిని చూడలేకపోయినాయి, అక్కను చూడలేకపోయినాయి. ఇదంతా నా తండ్రి కోసం పనిచేస్తున్న సంఘం కదా. లోతైన భావజాలం మీలో ఏర్పడాలండి. సంఘము అనగానే పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్న ఒక పరిశ్రమ, అది కర్మాగారం, అది పని జరుగుతుంది అక్కడ. నీ తండ్రి ఇష్టపడే పని జరుగుతున్న కర్మాగారం అది. సంఘం అనగానే పని చేస్తున్నారు, తలొక అవయవంగా మారిపోయి ఒక్కొక్కరు ఒక పని చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కష్టపడుతున్నప్పుడు, అయ్యో ఆ సహవాసంలోకి నేను వెళ్ళలేకపోయానే, వాళ్ళతో ఈరోజు కూర్చోలేకపోయానే, వాళ్ళతో ఈరోజు నేను పలకరించలేకపోయానే. ఏమండి, ఈరోజు సంఘాలు ఎలా ఉంటున్నాయి అంటే, సంఘము అనగానే ఎలాగ ఉంటుంది అంటే, ఆదివారం ఆరాధన జరుగుతుంది కనుక నేను ఆరాధనకి వెళ్ళాలి, ఏదో ఒక మూల కూర్చోవాలి, ఏదో ఒక సీట్లో ఏమైనా వాక్యం వినాలి, కాస్త నేను ప్రత్యేకంగా చెప్తాను ఒకరినొకరు పలకరించుకోండి అంటే ఒకరినొకరు పలకరించుకుంటారు. ఎలా పలకరించుకుంటారు చెప్పండి? ఎలా పలకరించుకుంటారు? ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారు చెప్పండి? వందనాలు అంతే, టిక్కుమని ఒక చిరునవ్వు అలాగా కోల్గేట్ స్మైల్ ఎలాగ వచ్చినట్టు అలాగ వస్తుంది, మళ్ళీ ఎలా తిప్పగానే అలా మూసిపోద్ది. మీ అమ్మ వచ్చింది మీ ఇంటికి, ఎలా పలకరిస్తావు? మీ అమ్మ చాలా రోజుల తర్వాత మీ ఇంటికి వచ్చింది, ఎలా పలకరిస్తావు? అమ్మ బాగున్నావని ఇలా పొల్లికిలించి ఇలా మూసి పక్కెట్టావు అనుకోండి, అనవసరంగా వచ్చాను దీని ఇంటికి అనుకుంటుంది, అనుకోదా? కదండి. పలకరించుకోమన్నాం కాబట్టి పలకరిస్తున్నారా? ప్రేమపూర్వకంగా చెల్లి అన్న భావనతో పలకరిస్తున్నారా? ప్రేమపూర్వకంగా అక్క అన్న భావనతో పలకరిస్తున్నారా? మీకు మాట చెప్తానండి, హృదయపూర్వకంగా చేయాలి. దేవుడికి ఏది చేసినా మీరు మీ హృదయం సహకరించట్లేదని ఆగిపోండి తప్ప, ఆర్టిఫిషియల్గా మీరు ఏం చేసినా అది దేవుడికి దొరికిపోతుంది. తెలుసా? పలకరించాలనుకోండి, ఎదురుగా అన్న ఉన్నాడు కదా, పలకరించాలనుకోండి, నవ్వుతూ హాయిగా పలకరించండి. అంతే తప్ప ఏమనుకుంటాడో అన్నట్టుగా ఇలా పలకరిస్తే అతను అనుకుంటాడు పలకరించాడని, కానీ దేవుడు అనుకుంటాడా? చిచ్చి వీడు దొంగ, లోపల పెట్టుకుని పైకి కోల్గేట్ స్మైల్. అంతే కదండి. యాడ కోసం నటిస్తున్నారు వాళ్ళు, యాడ కోసం పళ్ళు చూపిస్తున్నారు, ఒరిజినల్ పళ్ళు అవి. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం సహవాసం అట. ఇప్పుడు చెప్తాను అసలైంది. ఎందుకండి ఎప్పుడు సహవాసంతో ఉండాలి సంఘంతో? ఎందుకండి ఎప్పుడు కూడా ఈ వాక్యం వింటున్న వాళ్ళతో ఉండాలి? ఎందుకండి దేవుడు పని చేస్తున్న వాళ్ళతో ఉండాలి అంటే, ఒక మంచి మాట దేవుడు రాశాడు బైబిల్లో. సామెతల గ్రంథం మీరు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును అన్నాడు. చూసారా?
జ్ఞానులతో సహవాసం చేస్తే వాడు ఏమవుతాడట? జ్ఞాని. కింద మాట, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి జ్ఞానం కలిగిన మాట అది. నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుందట. మూర్ఖులతో సహవాసం చేసిన వాడు ఏమైపోతాడట? చెడిపోతాడు. బైబిల్ చెప్పింది ముందుగా, తర్వాత మనుషులు చెప్పారు చెడు సహవాసాలు నిన్ను చెరిపేస్తాయి అని. ఇప్పుడు జ్ఞాని అనగానే ఎవరు చెప్పండి? బైబిల్ ప్రకారం జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞానాన్ని పొందుకుంటాడు అంటే బైబిల్ ప్రకారం జ్ఞాని అనగానే ఎవరు చెప్పండి? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరైనా? యేసుక్రీస్తు అనగా వాక్యం. వాక్యం వచ్చిన వారు, వాక్యం నేర్చుకున్నవారు, వాక్యం చెబుతున్నవారు, వాక్యం కోసం బ్రతుకుతున్నవారు జ్ఞానులు. ఆ జ్ఞానులతో సహవాసం నువ్వు చేస్తేనట జ్ఞానం కలిగిన వాడు అవుతావట. మూర్ఖులతో సహవాసం చేసావా ఏమైపోతావట? చెడిపోతాం. మూర్ఖులు అనగానే ఎవరో తెలుసండి? దైవ వాక్యం తెలియని వారు, దేవుడు మనసు ఎరగని వారు, దేవుడి దగ్గరికి రానివారు, దేవుడు అంటే పడనివారు. ఎవడు మ్యాక్సిమం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. మూర్ఖుల సహవాసం చెడిపేస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో ఎలా చెడిపేసిందో కూడా చూపిస్తాను. బైబిల్లో మీరు లోతు కుటుంబం గురించి చెప్పాను. నేను చాలా నెలల క్రితం లోతు కుటుంబం గురించి చెప్పాను. లోతు కుటుంబం ప్రారంభం ఎక్కడ తెలుసండి? లోతు ఎవరితో ఉన్నాడు ప్రారంభం నుంచి అంటే అబ్రహాంతో ఉన్నాడు. అబ్రహామే వివాహం చేశాడు, ఒక కొడుకుని పెంచుకున్నట్టుగా పెంచుకున్నాడు. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు బాగున్నాడండి. ఎప్పుడైతే పశువుల కాపర్లు ఆస్తుల దగ్గర గొడవ వచ్చాయో వెంటనే వాళ్ళిద్దరు ఏమైపోయారు? విడిపోయారు. విడిపోయిన తర్వాత సరాసరి వెళ్ళిపోయి కాపురం ఎక్కడ పెట్టాడు చెప్పండి? విడిపోయిన వెంటనే లోతు కాపురం ఎక్కడ పెట్టాడు? సొదొమ గొమొర్రా పట్టణాలకు బయట పెట్టాడు ముందు. ఆ కొద్ది కాలానికి ఆ సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పాపం వెళ్ళి జాగ్రత్తగా నెమ్మదిగా పట్టణం లోపలికి లాగేసింది. అంతే కదండి, పాపం ఈజీగా లాగుతుంది మనిషిని. పాపం అనేది ఈజీగా లాగేస్తుంది. దేవుడి వాక్యం అనేది చాలా కష్టం మనుషులు లాగటం. మీకు ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఊరు మధ్యలో తెరకట్టి బాహుబలి సినిమా వేసాం అనుకోండి, ఎంతమంది వస్తారు అక్కడికి? ఊరు మొత్తం అక్కడ కూర్చుంటారు. అదే ఊరు మధ్యలో ఏమంటే డాడీ ప్రసంగం ఒకటి వేసాం అనుకోండి, ఎంతమంది చూస్తారు అక్కడ? ఎవడు చూస్తాడండి? వాక్యం ఎవడు చూస్తాడు? కానీ వాక్యం గుణపరుస్తుంది, వాక్యం మంచివాడిగా మారుస్తుంది, వాక్యం పరలోకానికి తీసుకెళ్తుంది, పాపాన్ని తీసేస్తుంది, మంచి మనిషిగా మారుస్తుంది. కానీ ఆ వాక్యాన్ని ఎవడంటాడు? అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న పాపం ఈజీగా లోతు కుటుంబాన్ని పట్టణాల లోపలికి లాగేసింది. లాగేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాయో మీకు తెలియదు కదండి. ఏమైపోయింది కుటుంబం? పాపపు ప్రపంచం. కూతుర్లు భయంకరంగా మారిపోయారు, అల్లుళ్ళు అంతే భయంకరులు వాళ్ళు. ఆ గ్రామస్తులు ఎంత దారుణంగా కుటుంబం చితికిపోయిందో మీకు తెలియదు కదా. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి, లోతు ఏకాక అయిపోయి, మీకు తెలియదు కాదు కదండి. ఏంటి అక్కడ జరిగిన ప్రాబ్లం అంటే సహవాస దోషం. అబ్రహాం సహవాసంలో నుంచి భయంకరమైన సొదొమ గొమొర్రా పట్టణాల సహవాసానికి ఆ కుటుంబం షిఫ్ట్ అయిపోవటం వలన బొత్తిగా వాళ్ళలో ఉన్న భక్తి పోయింది. నేను ఆ పాఠం చెప్పాను, నెట్లో ఉంది చూడండి. అసలు అబ్రహాం దగ్గర ఉన్న లోతు కుటుంబం జీవితం ఎలాగుంది, అబ్రహామును విడిచిన తర్వాత ఎంత దారుణం అయిపోయింది ఆ కుటుంబం చెప్పాను చాలా డీటెయిల్డ్గా. కనుక మూర్ఖులతో సహవాసం, మీరు చదువుకున్నారు కదా ఇప్పుడు, జ్ఞానులతో సహవాసం ఏమో జ్ఞానాన్ని తెస్తే, మూర్ఖులతో సహవాసం చేసిన వాడు ఏమైపోతాడట? చెడిపోతాడు, పాపం చేస్తాడు. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడండి, మూర్ఖులు అనగానే ఎవరో తెలుసా? దేవుడు జ్ఞానానికి చెవి ఇవ్వని వారు. ప్రసంగి గ్రంథం మీరు చూడండి, ఒక మంచి మాట ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. అది 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అంత మంచి మాట తెలుసండి ఇది. మళ్ళా చదువుతున్నాను చూడు ప్రారంభం. మూఢత్వము చేత మూర్ఖులు అంటే ఎవరో తెలుసా? మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని వాళ్ళు. బుద్ధిని కలిగించే వాక్యానికి చెవియొగ్గని వాడు మూఢుడు.
మూఢత్వం కలిగిన వాడు అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, డైరెక్ట్గా చెప్తున్నాను, వాక్యం మేము వినం, వాక్యం మాకొద్దు అన్నాడంటే ఎవరో తెలుసా? మూర్ఖుడు, మూఢత్వం కలిగిన వాడు. అలాంటి వాడట మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ముసలి రాజు కంటే చిన్నవాడే శ్రేష్ఠుడట. ఎందుకు ఈ చిన్నవాడు శ్రేష్ఠుడయ్యాడు ముసలి రాజు కంటే? ఈ చిన్నవాడు భేదవాడట, ఈ చిన్నవాడు తక్కువవాడట, ముసలి రాజట, పెద్ద ఆస్తట, సంపదట, కానీ వాడు దేవుడి మాటకి చెవి ఒక్కటం లేదు గనక, వాడు మూర్ఖుడు గనక వాడికంటే ఈ చిన్నవాడే బెటరు. ఎలాగుంది ఇది? ఇది మీకు అర్థం అవ్వదు, కరెక్ట్గా మీ దగ్గర తీసుకొస్తాను. ఇప్పుడు లోకంలోనండి సహజంగా మనం ఏమంటే, మనుషుల మనస్తత్వం సైకాలజీ ఎలాగుంటుందంటే, ఎవరైనా ఒక నలుగురు పెద్ద మనుషులు నిలబడి, ఏమండి ముసలి జుట్టు అయిపోయి తెల్లబట్టలు వేసుకుని పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని ఏమంటే ఇలా భారీ ఆకారాలతో నిలబడి వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, మనుషులు ఎలాగ ఆలోచిస్తారు చెప్పండి? ఏమండి పెద్దవాళ్ళు చెప్పారండి, బాబు పెద్దోడు చెప్పాడండి మనం చెయ్యాలని అంటాడు. వాళ్ళు నిజంగా తప్పు చెప్తున్నా ఆ పక్కన ఎవడో చిన్న కుర్రోడు వచ్చి లేదండి వీళ్ళు తప్పు చెప్తున్నారండి అన్నారనుకోండి, సహజంగా లోకం ఎవరి మాట ఏంటో చెప్పండి? ఆ పెద్దోళ్ళు ఏం చెప్పారంటే ఎలాంటివి చెప్తారో చెప్తాను ఒకటి మీకు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు వాళ్ళు. అన్నారా? అన్నారు. ఇప్పుడు ఎవడైనా ఒకటి నిలబడి వాళ్ళ మధ్యలో ఊరుకోండి అబద్ధం ఆడితే నరకం వెళ్ళిపోతాం అన్నాడు అనుకోండి, ఒక చిన్నోడు బైబిల్లో నుంచి. ఇప్పుడు వీళ్ళ మాట వింటదా లోకం, ఈ చిన్నోడు మాట వింటదా? ఊరుకోరా కుర్ర కొంకవే నీకేం తెలుసు అంటారా? ఎవడైనా ఇలా మీరు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు చిన్నోడివి నీకేమైనా తెలియదు అన్నాడు అనుకోండి, ఇదిగో ఈ వచనమే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంట వచనం? మళ్ళా చదువుతున్నాం చూడండి. మూఢత్వము చేత, వాడికి ఏం తెలియదు, వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, దేవుడు ఉద్దేశాలు తెలియదు, మూఢుడు వాడు. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడు జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు మనం చూడవలసింది, అతడు వయసులో పెద్దవాడా, రాజు అంటే అధికారం ఉందా, డబ్బు ఉందా? ఎవడైనా వ్యక్తినికి సలహా చెప్తున్నప్పుడు నువ్వు చూడవలసినవి అవి కాదు. ఏం చూడాలట? జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. చిన్నోడు చెప్తున్నా అందులో జ్ఞానం ఉంటే ఆ మాటను మీరు తీసుకోండి. వాడు వినడం, ముసలి రాజు అయిపోయాడు, వృద్ధుడైపోయాడు, వాడికి దేవుడి మాటలకి వాడు చెవి ఒగ్గడు. ఇప్పుడు మీకు అర్థమైంది, జ్ఞానుడితో సహవాసం చేసిన వాడు జ్ఞానవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసిన వాడు చెడిపోతాడు. ఎవరయ్యా మూర్ఖులు అనేసరికి బైబిల్ ఎంత బాగా చెప్పిందంటే, ఎవడైతే వాక్యానికి చెవి ఇవ్వడో వాడు మూర్ఖుడు. మళ్ళా చెప్తున్నాను, సంఘంగా మీ అందరికీ ఒక అలర్ట్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే వాక్యం వినడానికి ఇష్టపడతారో, ఎవరైతే వాక్యం చదవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే వాక్య సంబంధమైన పని చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళతో మీ సహవాసంలో ఉండండి, వాళ్ళతోనే మాట్లాడండి, వాళ్ళతోనే ఉండండి. ఇక మేము వాక్యానికి రాము, మేము దేవుడి సహవాసంలో ఉండవు, మాకు అన్నీ తెలిసిపోయింది, మేము మొత్తం బైబిల్లో స్కాలర్స్ అయిపోయాం అన్నారు అనుకోండి, వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళ జబ్బు మనకంటిస్తారు. మనకి ఇంకా వాక్యం వినాలన్న మనసు ఉండదు. మనకి ఇంకా వాక్యం చెప్తున్నా సరే ఏమి ఎక్కదండి లోపలికి, మనసును పాడు చేసేస్తారు. కనుక ఎవరితో సహవాసంలో ఉంటున్నాం ఎప్పుడు కూడానండి మన మనసు పాడైపోకుండా చూసుకోవాలండి. వాక్యం విషయంలో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సహవాసాలే ఈ మనసును పాడు చేస్తాయి. మంచి మాట చూపిస్తాను మీకు. సొలొమోన్ అండి, ఎవరు చెప్పండి సొలొమోన్ అంటే? అతను బయట చెప్పండి. సొలొమోన్ బయట చిన్నోడా? తండ్రి భక్తిపరుడు, 40 సంవత్సరాలు రాజు. ఎవరు? సొలొమోన్ కాదు, వాళ్ళ నాన్న దావీదు. 40 సంవత్సరాలు రాజుగా ఉండి, ఏమండి ఒక మంచి రాజరికపు కుటుంబంలో పుట్టి, నిజంగా మీరు దావీదు గురించి చూసినప్పుడు అండి, దేవుడు ఇచ్చిన సాక్ష్యాలు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదు గురించి దేవుడు బోళ్ళు సాక్ష్యాలు ఇస్తే, అతని బ్రతుకాలం అంతా ఒకే ఒక తప్పు చేసి మిగిలిన జీవితకాలం అంతా కూడా ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా సేవ చేస్తే అతని గర్భాన్ని పుట్టాడండి సొలొమోను. అతడు చేసిన కార్యక్రమాలు ఏంటో ఏమంటే, సొలొమోను చివరాంకంలో వృద్ధుడైపోయేసరికి అతని జీవితం ఎలా ఉందో, అతను ఎందుకు చెడిపోయాడో దేవుడు బైబిల్లో రాయించాడండి. రాజుల మొదటి గ్రంథం అందరు తీయండి. సొలొమోను ఎంతటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడో ఆ స్థితికి కారణం ఏంటో చెబుతున్న సందర్భం ఇది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం అందరం. రాజుల మొదటి గ్రంథం
ఏమంటే 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను, మేజర్ పాయింట్, ఇది మీరు పట్టుకోవాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యొద్దని చెప్పాడట. నెక్స్ట్ ఏముంది అక్కడ చెప్పండి, వాళ్ళొచ్చి నీతో సహవాసం చేయడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వద్దు. మీకు అర్థమైందా బైబిల్? దేవుడు అర్థమయ్యాడా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే, మేము వెళ్ళటం లేదు బ్రదర్, వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు అంటారు చాలామంది. మీకు అర్థమైందా లేదా? మేము చెడు సహవాసాలకి వెళ్ళటం లేదండి, వాళ్ళే మా ఇంటికి వచ్చేస్తున్నారండి. ఇంటికి వచ్చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఆడు చెడు మాటలు చెప్తుంటే నువ్వు బైబిల్ చెప్పాలి కదా. వాడు నిన్ను పాడు చేసే మాటలు చెప్తుంటే వాడు నువ్వు బాగు చేసే మాటలు చెప్పాలి కదా. ఒకవేళ నువ్వు అలా చెప్పావంటే వాడు మీ ఇంటికి కాదు, మీ వీధిలో కూడా రాడాడు. తెలుసా? బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్న వాళ్ళు, వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్న వాళ్ళతో మీరు వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారనుకోండి, వాడు మంచి మనసుండి అమ్మో దేవుడు మాటలు చెప్తున్నారని దేవుడు యొక్క ఆలోచనలో ఉన్నవాడైతే వస్తాడు మళ్ళీ మీ దగ్గరికి, మీతో సహవాసంలో ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం చేసే తప్పు ఏంటంటే, వాడు చెడు మాటలు చెప్తున్నప్పుడు, వాడు లోక సంబంధమైనవి చెప్తున్నప్పుడు మనం చెవిగ్గటం వాడికి ఒక ఆసరాగా దొరికింది. అందుకే వాడు మీ దగ్గరికి పదే పదే వస్తున్నాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, బిబికల్ ఎగ్జాంపుల్ నేను. పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు. ఎవరెవరికి చెప్పారు చెప్పండి? ఆదాముకి చెప్పాడు, అవ్వకి చెప్పాడు. ఇక ఇక్కడ విషయం తెలుసా, మొదట ట్రైల్ ఎవరి మీద వేసిందో తెలుసా? దెయ్యం పాడు చేయడానికి ఆదాం మీద వేసింది. ఆదాం ఏం చేశాడు చెప్పండి? గెట్ అవుట్ అన్నాడు, అంతే. అంతే కదా? నువ్వు సైతానివి, నువ్వు పాడు చేసే మాటలు చెప్తున్నావు, మా నాన్న తినొద్దంటే నువ్వు తినమంటున్నావు, పో బయటకు అన్నాడు, గెంటేశాడు. ఇంకా ఆదాముతో పని అవ్వటం లేదని అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి మాటలు కలిపింది. ఇది నిజమా? మీ డాడీ పండు తినొద్దు అన్నాడా అనేసరికి నువ్వెవరు అనాలి కదా, అన్నదా? ఎవడి తెలియని అడ్రస్ లేనివాడు ఒకడు వచ్చి దేవుడి గురించి, ఈవిడికి చెప్పిన ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడు అంటే అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నువ్వెవరని అడగాలి కదా. అడిగిందా? మనం అడగవండి. ఎప్పుడు అడగమో తెలుసండి, మీకు బలహీనత చెప్తాను, అందరిలోనే ఉంటుంది బలహీనత. ఎవడైనా తెలియని వ్యక్తి వచ్చి అబ్బబ్బబ్బబ్బా మీరు భలేగా ఉన్నారండి, మీరు భలే దేవుడు పని చేస్తున్నారండి, మీరు సూపర్ అండి, మీరు డోపర్ అండి అన్నారనుకోండి, ఆడెవడో మనకు అనవసరం, రండి కూర్చోండి మంచినీళ్ళు చేస్తారా. ఎందుకు రానిచ్చారు చెప్పండి? ఎందుకు రానిచ్చాడు? ఆడు మిమ్మల్ని బుట్టలేయడానికి మిమ్మల్ని పొగిడాడు. సేమ్ స్ట్రాటజీ దెయ్యం ప్రయోగించింది. ఎవరి మీద తెలుసా? అవ్వమ్మ మీద. ఏమన్నది తెలుసా? పండు తినుదినమున మీరు దేవతలు అయిపోతారు. ఎలాగుంది ఇది? అప్పప్ప ఈయన ఏదో మేలు చేసినట్టే ఉన్నాడు, రండి రండి సైతాన్ గారు కూర్చోండి అన్నది. కూర్చోబెట్టుకుంది. మేలు చేశాడా నాశనం చేశాడా? నాశనం చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న దేవుడు అంటున్నాడు, నువ్వు చెడు సహవాసాలకి నువ్వు వెళ్ళొద్దు, వాడిని నీ దగ్గరికి రానియొద్దు. ఇది బైబిల్. మీరు చదవండి, ఆ చివరి మాట ఎంత బాగుందో. సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు. అది నువ్వు చెడు సహవాసానికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు వస్తున్నా సరే వాళ్ళని నీతో సహవాసానికి రానివ్వద్దు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, రానివ్వకపోతే ఏమనుకుంటారో కదా, మనుషులు ఏమనుకుంటారో అని అనుకుంటాం తప్ప దేవుడు ఏమనుకుంటాడో అని ఎప్పుడైనా అనుకున్నారా? వీళ్ళు ఏమనుకున్నా పర్వాలేదండి, దేవుడు అనుకుంటే ఇప్పుడు చెప్తాడు చూడండి, కిందకి అలా చదువుకుంటారండి. తర్వాత వచ్చును, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇది అండర్లైన్ చేయండి. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారట? ప్రతి భార్య ప్రతి భర్త మనసును త్రిప్పేయగలుగుతుంది. మంచి వైపు తిప్పొచ్చు,
చెడు వైపు తిప్పొచ్చు. అంతే కదండి. ఈవిడ ఆర్డర్ వేస్తే అల్లాడిపోవాల్సిందే. ఆ శక్తి ఇచ్చాడు స్త్రీలకి. ఈ భార్యలు అందరూ కూడానండి పరలోకంలో ఉన్న దేవుని వైపు నుంచి ఈ భర్త అయిన సొలొమోను మనసును బయటి వాళ్ళ వైపు త్రిప్పేశారట. నువ్వు చేస్తావా చేయవా, నువ్వు ఇస్తావా ఇవ్వవా. ఎవడు ఇలా తిప్పటం వల్ల అండి ఇక్కడ ఏం ఎంత ప్రమాదం జరిగిందో తెలుసండి. నిజంగానండి సొలొమోను జీవితం ఒక రాజు అయి ఉండి, ప్రారంభంలో దేవుడికి గుడి కట్టిన చరిత్ర కలిగిన వాడు అయి ఉండి, భక్తిపరుడు అయి ఉండి, ప్రారంభంలో అతని జీవితం బాగుందండి. ఎప్పుడైతే ఈ భార్యలు ఆ సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పేశారో ఏమంటే అతని జీవితం ఎంత భయంకరం అయిపోయిందో తెలుసండి. ఒకప్పుడు దేవుడికి గుడి కట్టిన ఆ చేతులే బయలుదేవతలకు గుడులు కట్టేటట్టుగా మార్చేశారండి. ఎంత దారుణం చూడండి. కింద చదవండి ఎంత దారుణంగా ఉంటుందంటే మాట. వీళ్ళందరూ కూడా సొలొమోను హృదయమును త్రిప్పివేసిరి. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరుల దేవతల త్రట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా లేకపోయెను. సొలొమోను అహారోతు అను సీదోనీల దేవతకు, మిల్కోను అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు మోయాబీల హేయమైన దేవతలకు, మెలోకోను అమ్మోనీల హేయమైన దేవతలకును యెరూషలేములో ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. అడలం చేసుకోండి. ఒకప్పుడు ఏం కట్టాడు సొలొమోను బంగారపు దేవాలయం కట్టానని చదువుకున్న మనమే ఇదిగో బయలుదేవతలకు బలిపీఠాలు కట్టే స్థితికి దిగజారాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? దేవుడు వద్దన్న ఆ జనాంగంతో ఇతడు సహవాసం చేయటమే ఇతడి బ్రతుకు నాశనం అయిపోవడానికి గల కారణం. దేవుడు మంచోడు కదండి, పైపెచ్చు దావీదు కుమారుడు కదా, విడిచిపెట్టలేక దేవుడు ఏం చేశాడు తెలుసండి? జాగ్రత్తగా వినండి. దేవుడు ఎంత మంచోడు చెప్తానండి. రాత్రి ఇంత పాపం చేసినా, ఇంతమంది భార్యలు పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎవడు బయలుదేవతలు గుళ్ళు కడతన్నా వదులుకోలేని ప్రేమ అండి దేవుడిది. సొలొమోను వదులుకోలేకపోతుంది. ఎందుకంటే కష్టపడ్డాడు కదా, ప్రారంభంలో గుడి కట్టాడు కదా, భక్తిగా ఉన్నాడు కదా, పడిపోయాడు కదా చెడు సహవాసంతో. దీన్ని తట్టుకోలేకండి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కింద చదవండి ఒకసారి 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, కింద 9వ వచనం అండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయమును ఆయన యొద్ద నుండి తొలగిపోయిన. 2 సార్లు వచ్చాడట హెచ్చరిక చేయడానికి. 2 సార్లు 2 మార్లు ప్రత్యక్షమయ్యాడా? ఎందుకయ్యా సొలొమోను ఇలా చేస్తున్నావని హెచ్చరిస్తున్నాడా, తిరగమంటున్నాడా, మారమంటున్నాడా? దేవుడు ఎంత మంచోడు చూడండి. చెడు సావాసంలో పడిపోయి నాశనం అయిపోయిన వాళ్ళను లాగుతున్నాడు. మరలా వద్దయ్యా, నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, ఎందుకు దేవుడి పని వదులుకున్నావు? ఎందుకు దేవుడి ఆలయాన్ని వదులుకున్నావు? ఎందుకు దేవుడి ఎడలో ఒకప్పుడు నువ్వు బతికిన మంచి భక్తి జీవితాన్ని నువ్వు ఎందుకు వదులుకున్నావు? ఇలా భ్రష్టుడు అయిపోయావంటే ఈ పనులేంటి నువ్వని 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడట. అయినా కూడా సొలొమోను హృదయం దేవుని వైపుకి తిరగటం లేదట. మీకు మాట చెప్తానండి, సొలొమోను ఏమైనా చిన్నోడండి? యేసుక్రీస్తుల వారికి ముందు జ్ఞాని అని పిలవాలంటే ఎవరి పేరు చెప్పాలి? సొలొమోను కదండి. సొలొమోనునే సహవాసం పాడు చేస్తే నిన్ను భక్తిపరుడిగా ఉంచుతుందా? మహాజ్ఞానైన సొలొమోనే సహవాసాల దెబ్బకి జీవితం కూలిపోతే నీ సహవాసం ఎవరితో? నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎక్కువగా? ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కువగా? ఎవరి ఆలోచనలు ఇంజెక్ట్ చేసుకుంటున్నావు నీ హృదయంలోనికి ఎక్కువగా? వాక్యమేనా? ప్రసంగాలేనా? దేవుడేనా? బైబిలేనా? పాటలేనా? ఏమంటే ప్రభు పని కోసమేనా నీ ఆలోచనలు ఎప్పుడు? దేవుని పిల్లలారా, నేను నిజంగా చెప్తున్నానండి, దేవుని ఎదుట దేవుడిలో ఎదుగుతున్నప్పుడు నా మీద దేవుడు ఏమంటే సైతాన్ని చాలా మందిని ప్రయోగించింది నన్ను పాడు చేయడానికి, నన్ను ఎన్నో సహవాసాల్లోనికి లాగడానికి. ఇమీడియట్ కనిపెడతాను నేను, నన్ను వీళ్ళు పాడు చేయడానికే ట్రై చేస్తున్నారు, కట్ చేస్తాను ఇమీడియట్గా. వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా ఆడేమనుకుంటాడో అని కూడా తెలియకుండా కట్ చేస్తానండి. అనవసరం వాళ్ళతో పనిని పాడు చేస్తున్న వాళ్ళతో, వాక్యాన్ని పాడు చేస్తున్న వాళ్ళలో, విశ్వాసులు మనసులను పాడు చేస్తున్న వాళ్ళతో నీకేంటి అవసరం? నిలబెట్టడం కష్టం కదా, ఒకటి దేవుళ్ళలోకి తీసుకురావడం కష్టం కదా, ఒక కార్యక్రమం చేయటం కష్టం కదా.
అంతే కదండి. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఎవరు చేయగలుగుతారండి? ₹1000 ఖర్చు పెట్టి ఓ రోజు పెట్టుకుని అందరూ కష్టపడి, ఇది కష్టం కదండి. ఒక కార్యక్రమం జరగటం కష్టం. కొంతమంది మనసు పాడైపోయిన వాళ్ళు ఒక కార్యక్రమం జరుగుతుందంటే చేస్తారులేండి, చూసారు ఎంత ఈజీగా తీసారో. మూర్ఖులు, మూర్ఖత్వం అది. కార్యక్రమాన్ని ఈజీగా తీసుకున్నారంటే అయిపో దుష్టుడు పట్టేశాడు. చాలా జాగ్రత్త తెలుసండి, దుష్టుడు పట్టేశాడు. దేవుడు కార్యక్రమాన్ని టేక్ ఇట్ ఈజీ అంటున్నారంటే దుష్టత్వం అది. కనుక ఎవరితో మన సహవాసం, ఎలాంటి వాళ్ళతో మన సహవాసం, ఎలాంటి వాళ్ళతో మన ఆలోచనలు. సొలొమోను మహాజ్ఞాని, వాక్యం తెలిసిన సొలొమోనే ఆ రోజు సహవాస దోషంతో జీవితం ఎంత సర్వనాశనం అయిపోతే నీకు మాట చెప్పనే ఇక్కడ. సొలొమోనుకి 2 సార్లు హెచ్చరించిన తిరగకపోయిన తర్వాత అండి, ఇదిగో నేను నీ మీద కోపగిస్తున్నాను అని కోపంతో సొలొమోను మీద దేవుడు రగిలిపోయాడు. ఆ కింద అదే మాట ఉంటుంది, మీరు అలా చదువుకుంటే 11వ వచనంలో యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, చూసారా, ఇటు తిరగండి అని చెప్పిన తర్వాత కూడా తిరగకపోయేసరికి దేవుడికి అతని మీద ఏమొచ్చిందట? కోపం. మీకు మాట చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సంఘంతో ఉండమన్నాడు, సహవాసంలో ఉండమన్నాడు, ప్రేమలో ఉండమన్నాడు, హెచ్చరికలు చేయమన్నాడు, కూడుకోమన్నాడు, సత్కార్యాల కోసం ఒకరినొకరు పురుగొలుకోమన్నాడు. ఇదంతా ఎక్కడ జరిగించాలని చెప్పాడు చెప్పండి? ముగిస్తాను. అసలైన మెలకువ కలిగిన మాటలు ఇప్పటి నుంచి మీరు వినాలి. సహవాసంలో ఉండి చేయమన్నాడు కదా. ఇదంతా ఒంటరిగా చేయమన్నాడా, సహవాసంలో ఉండి చేయమన్నాడా? సహవాసంలో ఉండి. జాగ్రత్తగా వినండి. సహవాసం అనేసరికి అండి, తొలి ప్రసంగంలో మీరు విన్నారు కదా, వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, అసలు సంఘం అనేది లేదనుకోండి, మనం అంతా కలిసే వాళ్ళం, ఇలాగా కలవం. ఈ కలిసిన మనం అంతా కూడా రండి ఒక ప్రాంతంలో పుట్టిన వాళ్ళం కాదు కదండి, ఒక భావజాలం కాదు, ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళమంతా ఒక చోట సంఘంగా కూడుకున్నాం. దేవుడు తొలినాళ్ళలో సంఘాన్ని కట్టాలనుకున్నప్పుడే, సంఘం కట్టక మునిపి ఏం చెప్పాడు తెలుసండి సంఘం గురించి? సంఘంలో రకరకాల స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు. మెత్తటి మనసులు కలిగిన వాళ్ళు ఉంటారు, కొంచెం గట్టి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి కొంచెం కోపిగించే స్వభావం ఉంటుంది, ఒకరికి మొహం మీద మాట్లాడేసే స్వభావం ఉంటుంది, ఒకరు కొంచెం నెమ్మదస్తులు ఉంటారు, కొంచెం మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న చిన్న మాటలకి హట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. రకరకాల స్వభావాలండి. సంఘం కట్టాలనుకున్నప్పుడే సంఘంలోనికి ఎవరెవరు వస్తారో, ఎలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు వస్తారో దేవుడు చెప్తాడు. ఒకసారి చూడండి, 65వ అధ్యాయం యెషయా గ్రంథం 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 25వ వచనం అండి. ఇది సంఘంలో జరగబోయే కార్యక్రమం చెబుతూ, తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హానికరమైన నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే సంఘంలోనికి ఎవరెవరు వస్తారట? తోడేలు వస్తుందట, గొర్రెపిల్ల వస్తుందట. ఈ 2 కలిసి ఏం చేస్తాయట? మేస్తాయట. తోడేలు గొర్రెపిల్ల కలుస్తాయి? అసలు కలిసి భోజనం చేస్తాయా? మేత మేస్తాయా? ఇది మీరు భౌతికంగా అక్కడ తోడేలు అంటే తోడేలు కాదు, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు. అలాంటి క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు, మేకపిల్ల లాంటి మృదు స్వభావం కలిగిన వాళ్ళు ఒక చోటకు వస్తారు మేత మేయడానికి, సంఘంలోనికి, వాక్యం వినడానికి, సహవాసంలోనికి. వాళ్ళందరినీ దేవుడు మార్చుకుంటున్నాడు, వాళ్ళందరినీ దేవుడు చేర్చుకుంటున్నాడు సంఘంలో సరిచేయబడాలన్న ఉద్దేశంతో. జాగ్రత్తగా వినాలి మీరు. చాలామందికి ఇది ఒకటి తెలియటం లేదండి. ఏం తెలియటం లేదంటే, సంఘంలో అందరూ మంచి వాళ్ళే ఉంటారని అనుకోకండి. అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, అప్పుడప్పుడే సంఘంలోనికి వచ్చిన వాళ్ళు కొన్ని బలహీనతలతో ఉంటారు, కొన్ని తెలియని వాళ్ళు ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలు. మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, స్కూల్లో అందరూ 10th క్లాస్ వాళ్ళే ఉంటారా? స్కూల్లో ఎవరు ఉంటారు? 1వ తరగతి ఉంటాడు, 2వ తరగతి ఉంటాడు, 7వ తరగతి ఉంటాడు, 10వ తరగతి ఉంటాడు. ఇప్పుడు 10th క్లాస్ వాడికి ఉన్న స్టాండర్డ్ 1వ తరగతి కూడా ఉంటుందా? వాడు అంకెలు ఇంకా 1 1 1 అని లెక్క పెడతా ఉంటాడు. కింద ఉన్న 1వ తరగతి 10th క్లాస్ వాడు వచ్చి, రే ఎందుకు ఇలా లెక్క పెడతానో అన్నాడు అనుకోండి, దానికి ఏమైనా అర్థం ఉందా?
ఈడు 10 క్లాసులు ముందుకెళ్ళిపోయాడు కనుక అన్నీ వచ్చేసి సీనియర్ అయిపోయాడు. ఈడు 1వ తరగతి స్టూడెంట్ కదా. వీడిని ఏం చేయాలి? 10th క్లాస్ వాడికి మంచి మనసు ఉంటే ఏం చేయాలి? ఇలా కాదురా, ఇలా చేస్తే ఈజీ అయిపోతుందిరా, నేను ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోయాను రా అని వాడిని ఆ విద్యలో చదువులో బలపరచాలి. అంతే కదండి. అంతే తప్ప ఎక్కువ చదువుకున్నవాడు 1వ తరగతి చేదరించుకుంటున్నాడు అనుకోండి, చిన్నగా చూస్తున్నాడు అనుకోండి, అది స్కూల్ అవుతుందా? అది ఎడ్యుకేషన్ సిస్టాన్ని దెబ్బతీయదు. ఇది మీకు అర్థమైతే సంఘంలోనికి సహవాసంలోకి వచ్చిన తర్వాత రకరకాల స్వభావాలు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అందరినీ కలుపుకుంటూ, అందరినీ ప్రేమించుకుంటూ, అందరిలో ఉన్న లోపాలు సరి చేసుకుంటూ, అందరినీ ఒక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆలోచించేవాడు దేవుని కుమారుడవుతాడు. ఇది జాగ్రత్తగా వినండి. అందరూ ఒకటిగా ఉండాలి, అందరూ కలిసిపోవాలి, అందరూ ఒకటైపోవాలని ఆలోచించేవాడు దేవుని కుమారుడవుతాడు. ఇక్కడ బైబిల్లో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఉందా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో? సమాధానపరచండి, వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. బైబిల్ చెప్పనా నేను? యేసుప్రభు అంటే భూమి మీదకి వచ్చిన తొలి ప్రసంగంలోనే మీరు సమాధానపరచండి అని ఎందుకన్నాడు? మీరు చెప్పండి, బాగా ఆలోచించి. ఎందుకన్నాడు? మీరు సమాధాన పడండి, ఒకటైపోండి, కలిసిపోండి, ప్రేమగా ఉండండి. ఎవరైతే ఈ సమాధానపరచడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులని ఎందుకన్నాడు? తెలుసా? యేసుక్రీస్తుల వారు భూమి మీద అడుగుపెట్టే సమయానికే దెయ్యం ప్రజలను భయంకరమైన వర్గాలుగా విడగొట్టి పాలన చేస్తుంది. మనుషులందరినీ కూడా దెయ్యం ఏం చేసింది అంటే విడగొట్టేసింది. మనుషుల మధ్య వైరుధ్యాన్ని తెచ్చింది, మనుషుల మధ్య అలజడి తెచ్చింది, మనుషుల మధ్య గొడవలు పెట్టింది. మనుషులను భయంకరంగా విడగొట్టి ఒకరినొకరు తిట్టుకునేటట్టుగా, ఒకరినొకరు చంపుకునేటట్టుగా, ఒకరినొకరు దూషించుకునేటట్టుగా, ఒకరినొకరు ద్వేషించుకునేటట్టుగా దెయ్యం మార్చేసింది. కనుక యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి అంటున్నాడు, నాయన దెయ్యం పాడు చేసింది, మీరేం చేయాలి? ఇప్పుడు సమాధానపరచాలి, మీరు అందరూ కూడా వాళ్ళని ఒక్కటగా చెయ్యాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇందుకే రండి సహవాసం అనేది, ఇందుకే దేవుడి దగ్గరికి రావాలి, ఇందుకే సహవాసంలో ఉండాలని చెప్పేది. ఎందుకంటే ఇదే, ఇవన్నీ మనకు తెలియాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకని వైపు ఒకరిని చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. ఎవడవాడు? ఎవరండి? సాతాను. గొడవలు పెడుతున్నాడా? వివాదాస్పదంగా మారిపోయాడా? అక్కడ చెప్పి మనుషుల మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్నాడా? ఒకరినొకరు చంపుకునేటట్టుగా, ఒకరినొకరు తిట్టుకునేటట్టుగా, ఒకరినొకరు దూరం చేసుకునేటట్టుగా చేస్తున్నాడా? దైవ సంబంధి మాత్రం కాదు. ఇక్కడ మీరు ఎంత బాగా క్లియర్గా చెప్పాడు చూడండి. ఎర్రని గుర్రము మీద కూర్చున్న ఒకడు కలడు, వాడు ఏం చేస్తున్నాడట? 4వ వచనంలో, మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు వానికి, మనుషుల మధ్య ఏం లేకుండా చేశాడట? సమాధానం ఏర్పడాలి అంటే ఎక్కడ? సమాధానం ఎక్కడ ఏర్పడాలండి? మళ్ళీ దేవుని దగ్గర, సంఘంలో, ఆత్మీయుల మధ్య. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని సహవాసంలో ఉండటం ఎంత ముఖ్యమో, సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘానికి విరివిగా రావటం, దేవుడి పనిలో విరివిగా ఉండటం ఎంత ప్రాముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను బైబిల్లో. సహవాసంలో కలిసి ఉండటం అనేసరికి ఇందాక చెప్పాను, ఎక్కడెక్కడో కుటుంబాల వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో మనస్తత్వాలతో ఉంటారు. అలాంటప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసండి బైబిల్లో? ఎవరిని వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన కుటుంబం ఉందండి, మీరు హార్ట్ఫుల్గా ఆలోచించండి. మీ కుటుంబంలో ఇంటికి రాగానే భర్త చిరాకు పడుతున్నాడు అనుకోండి, భర్త చిరాకుగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగుతావా అనేసరికి ఏదో చిరాకుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది చెప్పండి? మంచి భార్య ఏం చేస్తుంది? ఏడు నా మీద చిరాకు పడతాను అని కత్తి పెట్టట్టుకుని వస్తుందా కిచెన్లోంచి? ఏం చేస్తా చెప్పండి మంచి భార్య? ఏం జరిగిందండి, ఎందుకండి కోపంగా ఉన్నారు,
ఏం జరిగిందండి? ఏమన్నా సమస్య జరిగిందా? ఏమంటే కోప్పడుతుంటే, చిరాగ్గా ఉంటే ఏదో జరిగింది అని అర్థం చేసుకుంది కదా. ఏదో జరగబట్టే ఇలాగ ఉన్నాడు ఈయన అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది కదా. అలాగే భర్తలు కూడా మంచి వాళ్ళు అయితే ఏమన్నా ఆవిడ ఏమైనా కొంచెం కోపంగా చిరాగ్గా ఏమన్నా అలాగ ఉందనుకోండి, ఇంటికి రాగానే ఏం జరిగిందమ్మా, ఎందుకున్నావు ఇలాగా అడుగుతాడు. ఇక్కడ మీరు సమస్య చూసారు, ఇక్కడ మీరు ఎంత బాగుంది చూసారో, ఫ్యామిలీలో ఒకడికి కోపం వస్తే ఇంకొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ సంఘంలో ఎలాగుంటుంది తెలుసా? పొరపాటున ఎవడైనా ఒకడు మాట అన్నాడు అనుకోండి, నన్నెందుకు అనాలి, పట్టుకోవటం, లాగటం, దిగేయటం, సాగేయటం, ఏముండదు అక్కడ, దాన్ని ఒక్కదాన్నే. ఏమండి, ఇనుము సాగేయాలనుకోండి ఎక్కడ పెడతారు చెప్పండి? ఇనుమును సాగదీయాలంటే ఎక్కడ పెట్టాలి? మంటలో పెట్టాలి. ఇప్పుడు వీడు అన్న మాటను ఒక 10 మంది దగ్గర ఆడతాడు అనమాట. ఇగో అలాగన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? మంట ఇంకా సాగేస్తారు అనమాట. వాళ్ళు అలాగన్నాడా, అంతకుముందు ఒకటి అన్నాడు తెలుసా, ఇది ఎలాగుంది ఇప్పుడు, ఇది వేడనమాట, వేడేస్తూ ఉంటారు, ఇది ఇలా సాగిపోతుంది. ఇంకా నుండి ఈడు హృదయం అంతా రగిలిపోయి నేను ఇక వాక్యం విన్నక, ఇంకా ఆయన ప్రసంగాలు చేస్తే విన్నక, నేను దేవుడి పనికి రానిక. చూశారు? అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? మీ అమ్మని అర్థం చేసుకుంటావు, మీ నాన్నని అర్థం చేసుకుంటావు, నీ భార్యను అర్థం చేసుకుంటావు, నీ భర్తను అర్థం చేసుకుంటావు. సంఘంలో ఉన్న ఒక సహోదరుడిని అర్థం చేసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? పోన్లేండి, ఒకప్పుడు మంచిగా చేశాడండి, ఏదైనా జరిగిందేమండి, ఇలాగ అయిపోతున్నాడండి, కొంచెం మార్చుకుందామండి, మాట్లాడుకుందామండి, ప్రేమిద్దామండి, ఏమంటే దేవుడి పనిలోకి తీసుకొద్దామండి. ప్రేమ ఉండాలి. ఇప్పుడు చెప్తాను, బైబిల్లోకి రండి. రోమపత్రిక ముగింపు మాటలు జాగ్రత్తగా రాసుకోండి. 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయం, ముందు 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం అండి. రోమపత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం అండి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుకొనుటకు వాదములు పెట్టుకోవద్దు. సహోదరుడితో వాదాలకు దిగొద్దు. అలా చెప్పాడు చూసారు బైబిల్. వాడు బలహీనుడు, ఇప్పుడే వస్తున్నాడు, బలపడలేదు. నీకేంటి, అన్ని తెలుసు, నువ్వు వాదానికి దిగిపోతే ఎలాగా? అన్ని తెలుసు నువ్వు అలాగా టాప్ డూమ్ డోమ్ డకారంటే ఎలాగా? వాడికున్న బలహీనతను బట్టి, వాడి బలహీనతలను నువ్వు బాగు చేయడానికి వాడితో నువ్వేం చేద్దట? మొదట ఏం చేసుకోవద్దు తెలుసా? ఏమన్నా అందరికి చెప్తున్నాను, సంఘం బాగుండాలంటే ఒకరితో ఒకరు వాదాలకు దిగకండి. ఎవడైనా వాదిస్తున్నాడా, కోపం నుండి వాదిస్తున్నాడా, అక్కడి నుంచి వెళ్ళిపోండి. అతడి కోపం తగ్గిన తర్వాత మాట్లాడండి. వాదం ఏం చేస్తుంది తెలుసండి? వాదాలు ఏమవుతాయి తెలుసా? గొడవలకి దారితీస్తాయి. వాదంలో మరొకడు ఒక మాట అంటాడు, అది మాట గుచ్చుకుంటుంది, అది పెద్ద గాయం అవుతుంది. ఎందుకు ఇదంతా? ఒకరినితో ఒకడు ఏం పెట్టుకోవద్దట? వాదములు పెట్టుకొనవద్దు. తర్వాత చూడండి అక్కడ జాగ్రత్తగా, ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలా అనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది ఒక్కటే అండర్లైన్ చేసుకోండి. సంఘంలోనికి వచ్చాడు అంటే దేవుడు అతన్ని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. దేవుడు చేర్చుకుంటే నువ్వెందుకు వాదిస్తున్నావు? నువ్వెందుకు గొడవలు అంటున్నావు? నువ్వెందుకు తగాదాలు అంటున్నావు? కనుక సహవాసంలో ఉన్నప్పుడు, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సహవాసంలో ఉన్నప్పుడు ఈ మెలకువలు కలిగి ఉంటే ఆ సహవాసంలో ఎక్కువ కాలం మనం ఉండగలుగుతాం, మరొకరితో ప్రేమగా ఉండగలుగుతాం. ఈ మెలకువలన్నీ తెలిస్తే. ఇవి తెలియలేదనుకోండి, ఏమంటే అతను ఒకటంటే మనం అంటే కూటమి సమాజం అనేసరికి, సహవాసం అనేసరికి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఎన్ని జరగవు? నలుగురుంటేనే 3 రోజులకు ఒకసారి గొడవ. అంటే సంఘంలో 100 మంది ఉంటే ఏమండి గంటకో గొడవ రాదు? ఏమండి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? 4. అసలు మా కుటుంబంలో ఇప్పటికొచ్చి ఒక గొడవ జరగలేదు అన్నవాళ్ళు ఒక్కరు చేయలేపండి. సన్మానం చేస్తాం దండేసి. ఒక్కరుంటారండి మా కుటుంబంలో గొడవ లేదు అన్నవాళ్ళు ఉన్నారా? 4 ఉంటేనే గొడవలు వస్తే 100 మంది ఉన్న సంఘంలో, 200 మంది ఉన్న సంఘంలో, సహవాసంలో కూడా ఏం వస్తాయి? చిన్న చిన్నవి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? కోపగించకండి, వాదాలు పెట్టుకోకండి, సంశయాలు చేయకండి, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 15వ అధ్యాయానికి రండి, ఎంత బాగుంటుందో. 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 15వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక
బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమర్థమైంది చెప్పండి మీకు? నువ్వు సంఘంలో బలవంతుడివా? నువ్వు బాగా వాక్యం తెలిసిన వాడువా? సంఘంలో బలహీనుడు ఉన్నాడు. ఆ బలహీనుడికి కొన్ని దౌర్బల్యాలు అంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను నిన్ను ఎత్తు చూపమన్నాడా? ఆ లోపాలతో వాడిని ఎవడు కృంగి కృషించిపోయేటట్టుగా వాడి మీద మాటలను వాడిని కృంగతీయమంటున్నాడా? వాడి దౌర్బల్యములను మనము భరించుటకు బద్ధులమన్నాడా? అంటే వాడి లోపాలు నువ్వేం చేయాలి? ఇప్పుడు బాగా బైబిల్ చదువుకుని చెప్పండి నాకు. వాడి లోపాన్ని నువ్వేం చేయాలి? భరించు. ఎందుకు భరించాలి? ఎందుకు భరించాలి? నిన్ను దేవుడు భరిస్తున్నాడు గనుక. నువ్వు మంచోడు అని భరిస్తున్నాడా? నీలో లేవు లోపాలు? నువ్వు మనుషులకు మంచివాడుగా కనపడుతున్నావు అనుకో, దేవుడికి నీలో ఎన్ని లోపాలు కనపడతాయి? వాటన్నిటినీ దేవుడు భరిస్తున్నప్పుడు నువ్వు మరొక సహోదరుడి బలహీనతను భరించాలి కదా. ఇంకా చదవండి ఎంత బాగా మాట్లాడతాడో. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఎవరిని? బలహీనుణ్ణి సంతోషపెట్టాలట, బలహీనుణ్ణి బాగు చేయాలట, బలహీనుణ్ణి భరించాలట. ఇంకా చూడండి క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఎలయనగా ఓర్పు వలన లేఖనములను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. 5వ వచనం జాగ్రత్త చూసుకోండి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారయ్యుండునట్లు. చూసారా? ఇది పెద్ద సెంటెన్స్ అండి, మధ్యలో మనకు అవసరమని చెప్తున్నాను. మీరు ఏకభావము గలవారై ఉండాలట. ఎందుకు ఏకభావం, ఎందుకు ఏకగ్రీవంగా ఉండాలి అంటే యేసుక్రీస్తుల వారి ద్వారా తండ్రి అయిన దేవుడిని మనము మహిమపరచటానికి ఒకనితో ఒకడు మీరు మనస్సు కలిగి ఉండండి. సావాసం నిలబడాలి అంటే నాకు సంఘంలోనికి వస్తున్న వాళ్ళందరి మీద కూడా మనసు ఉండాలి, మనసు నిలుపుకోవాలి, మనసు నిలపాలి. ఒక సహోదరుడి మీద మరొక సహోదరుడు మనస్సు నిలపాలి. మనస్సు నిలపడం అంటే ఏంటి చెప్పండి? పదాలు అలాగ ఉంటాయి కానండి, ఆలోచిస్తేనండి మీరు నమ్మరండి. ఒక్కొక్క వచనం గంట సేపు చెప్పాలండి. మనస్సు నిలపండి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మాయి అందంగా ఉందనుకోండి, అలా రోడ్డు మీద వెళ్తుంది. ఎవడో ఒకడు మనసు బారేసుకున్నాడు. ఆడు ఏం చేస్తాడు చెప్పండి? అప్పటి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ టైంకి బయటకు వస్తుంది, ఏమి తింటుంది, ఏ రంగు బట్టలు వేసుకుంటుంది. ఎందుకంటే పడగొట్టాలి కదా అమ్మాయిన. తర్వాత పడగొట్టాలి అంటే నా మనసు ఆవిడ మనసుతో కలవాలి అంటే ఆవిడ మనసులో ఏముందో తెలుసుకుని, ఆవిడకి ఏమి ఇష్టమో తెలుసుకుని ఇంక ఫాలో చేస్తూ ఉంటాడండి. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడి పని బాగా జరగాలి అంటే మీరు ఒకరి మీద ఒకడు ఏం చేయాలంటే ఇప్పుడు మనస్సు నిలపండి. ఒకడు గుడికి రావటం లేదు అంటే ఎందుకు రావట్లేదు? తమ్ముడికి ఏమైనా జరిగిపోయిందా? ఏమైనా ప్రమాదంలో ఇరుక్కున్నాడా? ఒంట్లో ఏమైనా బాగోలేదా? ఎందుకు రావట్లేదు? ఏమైనా కూరగాయలు కోయడానికి వచ్చేవాడు కదా, దేవుడు పని చేయడానికి వచ్చేవాడు కదా, సన్నిధిలోకి వచ్చేవాడు కదా, బైబిల్ క్లాస్కి వచ్చేవాడు కదా, ఎందుకు రావటం లేదు? మనస్సు నిలిపరా? ఎవరి మీదైనా మనస్సు నిలిపరా? ఏమండి ప్రసంగం మనం వింటున్నాం కదండి, అందరూ గుర్తుపెట్టుకోండి. సంఘం అనగానే ఏమండి నిజంగా మియాపూర్ కళాశాల కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ మేదిపట్నం సంఘం కానివ్వండి, ఎన్నో ఘనకార్యాలు చేసామండి. చిన్న సంఘం అయినా ఎందుకు చేయగలిగాం తెలుసండి? మనందరి మధ్యలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రేమ, ఏకభావం. ఇది మన బలం. నేను పదే చెప్తున్నానండి, ఇదే మన బలం. ఈ బలాన్ని మనం నిలుపుకున్నంత కాలం పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మహిమ తెచ్చే కార్యక్రమాలు ఎన్నో మనం చేయగలుగుతాం. చేయగలగాలి అంటే ఒకటే సూత్రం చెప్తున్నాను, ఒకరి మీద ఒకడు ఏమి నిలుపుకోవాలి? మనస్సు నిలపండి. తమ్ముడేంటి, అన్న ఏంటి, అక్క ఏంటి, చెల్లి ఏంటి. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, ఒకే కుటుంబం, పరలోకంలో ఉన్న తండ్రి కుటుంబం మనది. సహవాసంలో మనం ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఒకరి మీద ఒకరికి మనకి ఏముండాలి? మనసు ఉండాలి. మనసు ఉంటే ఏమంటే మనసు ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా అతని మీద ప్రేమ వస్తుంది, జాలి వస్తుంది, దయ వస్తుంది, అతని అవసరతలు ఏంటో అన్న ఆలోచన వస్తుంది. కనుక
మనస్సు నిలుపుకోవటం లేదు కనుకే సహవాసాలు పాడవుతున్నాయి. ప్రధాన కారణం ఒకటే, మనస్సు నిలుపుకోకపోవటం. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఉన్నాయా? 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయంలో మీరు చూసే ఎఫ్సి పత్రిక వద్దాం, పక్క పత్రిక రండి. ఎఫ్సి పత్రిక చివరి మాట ఇది, 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగుంటుందో. ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయాలట? సహించాలి. ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. భర్త మంచివాడైతే భార్యని సహిస్తాడు. భార్య మంచిదనుకోండి, అతను ఎన్ని చేసినా సరేనండి, అతని మీద ఉన్న ప్రేమతో సహిస్తుంది. సహించాలి అంటే ముందు ఏముండాలట అక్కడ? ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి. అది ఎప్పుడైతే తగ్గిందో, ప్రేమ ఎప్పుడైతే తగ్గిందో, మనం ఎవరిని సహించుకోలేమండి, ఎవరిని భరించుకోలేము, ఎవరిని ప్రేమించలేము. కనుక సహవాసం సంఘ సహవాసంలో మీరు ఉండాలని కోరుకున్న దేవుడు, సహవాసంలో ఉన్నప్పుడు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఇరుకులు, చిన్న చిన్నవన్నీ కూడా దేనిని బట్టి వస్తాయో కూడా ముందు చెప్పేశాడు. 100 మంది 200 మంది సంఘంలో సహవాసంలో ఉంటున్నప్పుడు, భిన్నమైన మనస్తత్వాలతో మనం ఉన్నప్పుడు, ఒకరిని ఒకడు సరి చేసుకుంటూ, ఒకరినొకడు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఎన్ని చెప్పాడండి. అంటే సహవాసం నిలబడాలి అంటే సహవాసం వెనకాల ఇంత ఉందా? ఇన్ని నియమాలు, దేవుడు నియమాలు తెలిస్తేనే తప్ప సహవాసంలో నేను నిలబడలేను, నువ్వు సహవాసంలో నిలబడలేవు. సంఘం అనగానే చిన్నది కాదు, అధికారం పొందింది దేవుని వల్ల. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. అది సంఘం అంటే మనకు అర్థమవలేదేమో ఇంతకాలం. పాతాళం యొక్క ద్వారాలు దాని ఎదుట నిలువ నేరవు అంటే పాతాళంలో నుంచి నిన్ను తప్పించి పరలోకానికి నడిపించేది సంఘమైనప్పుడు, ఆ సహవాసమైనప్పుడు, ఆ సహవాసంలో నువ్వు నిలబడడానికి చిన్న చిన్న వాటిని నువ్వు భరించాలి కదా, చిన్న చిన్న వాటిని నువ్వు సహించుకోవాలి కదా, చిన్న చిన్న వాటిని నువ్వు పట్టించుకోకూడదు కదా, ప్రేమ కలిగి ఉండాలి కదా, సరి చేసుకుంటూ వెళ్ళాలి కదా, బాగు చేసుకుంటూ వెళ్ళాలి కదా, సహవాసంలో నువ్వు నిలబడుతూ అనేక మందిని నిలబెట్టుకోవాలి కదా. అది కదా సహవాసం అంటే, అది కదా సంఘం అంటే, అది కదా ప్రేమ అంటే, అది కదా దేవుడు కోరుకున్న సహవాసం అంటే. కనుక సంఘాన్ని, పరిచర్యను, వాక్యం చెబుతున్న జ్ఞానులను, దేవుడు వాక్యం తెలిసిన వాళ్ళని, వీళ్ళతోనే మన సహవాసం ఉంటుందా? లేదా ఇందా చెప్పాను కదా, ఒక సొలొమోను సహవాసమా, లేదంటే ఒక లోతు సహవాసమా, లేదంటే హవ్వమ్మ పడిపోయిన సాతాను సహవాసమా? ఏ సహవాసంలోనికి మన జీవితం వెళుతుంది? బాగా ఆలోచించుకుంటే ఎప్పుడు కూడా వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న ప్రకారం మన జీవితం లోపలికి పెట్టుకుని నేను ఎవరితో ఉంటున్నాను ఎక్కువ, ఎవరితో మాట్లాడుతున్నాను ఎక్కువ, ఏం చేస్తానని ఎక్కువగా మీరు జీవితంలో మీరు ఎక్కువగా ఏం చేస్తున్నారో చూసుకోండి. అదే మీ సహవాసం. చాలామంది ఎక్కువగా టీవీ చూస్తారు అంటే వాళ్ళ సహవాసం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎవరితో? టీవీతో సహవాసం. కొంతమంది కంటే చాలా పిచ్చి ఏంటంటే, పని అయిపోయిందంటే చాలు తలుపేసి పక్కింటోళ్ళకి వెళ్ళిపోతారు. ఆ పక్కింటోళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడకపోతే ప్రాణంలా ఉండదండి. అదొక సహవాసం. మీరు ఇప్పుడు బాగా ఆలోచించుకోండి, మీరు ఎక్కువగా దేంతో గడుపుతున్నారో అదే మీ సహవాసం. దేవుడితోనా, వాక్యంతోనా, బైబిల్తోనా, దేవుడు పనితోనా? అసలు మీరు దేని సహవాసంలో ఉండిపోయారు ఈ రాత్రి? మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. బైబిల్లో మాట ఉంటుంది, టైం అయిపోయి చూపించలేదు. మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందాం. ఎవరితో ఉండాలో తెలుసా? అన్యోన్య సహవాసం దేవుడితో అన్యోన్య సహవాసంలో ఉంటే ఎప్పుడు ఏ ఆలోచనలు రావండి. ఇక దేవుడు పని, వాక్యం, దేవుని పిల్లలు, సభ, వాక్యాలు, ప్రసంగాలు, పాటలు ఏంటోనండి, ఇంక అసలు మరో ప్రపంచం తెలియదండి. దేవుడితో మీరు సహవాసంలో ఉంటున్నారా? మీకు కింద చెప్పాడు కదండి తొలి ప్రసంగంలో, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఎప్పుడు కూడా అన్యోన్య సహవాసం గలవాడై ఉండేటకు ఇష్టపడుతున్నాడు. మీరు స్పేస్ ఇవ్వాలి కదా ఆయనకి. ఆయనతో మీరు ఉండాలి కదా, ఆయన మీ దగ్గరకు వస్తున్నాడు, మీరు ఆయనతో ఉండాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసంలో ఉంటే ఎలా జరుగుతుందో తెలుసండి? మీకు తెలియదండి. ఆయన నిజంగా ఆయన కార్యక్రమాలు అనుభవించితేనే అర్థమైపోద్దండి. మనం ఎవరితోనే మాట్లాడాలనుకుంటున్నామో, లేదంటే ఎవరి మీద మనసు తిరిగిందో, లేదా ఏదో కావాలనుకుంటున్నామో లోపల అనుకుంటాం. మనం లోపల అనుకుంటామండి. లోపల అనుకున్న నిజంగా మీరు ఆలోచించండి. మీరు లోపల అనుకుంటున్నా, మీరు దేవుడితో సహవాసంలో ఉంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆయన మీ కళ్ళ ముందుకు తెస్తాడు. మీరు ఎవరినైతే చూడాలనుకుంటారో వాళ్ళు మీ కళ్ళ ముందుకు వస్తాడు.
మీరు నిజంగా నమ్మరండి, ఒక చోట ప్రసంగం చేశాను నేను. ప్రసంగం చేసిన తర్వాత కూర్చున్నాను, ప్రసంగం అయిపోయిన తర్వాత భోజనాలు చేశారు. ఆ అయ్యగారు ఇంటికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాడు. ఆయన అంటున్నాడు, మీరు వేదిక ఎక్కక మునిపే మా సంఘంలో ఎలాంటి ప్రసంగం చెయ్యాలి అని నేను మీతో చెబుదాం అనుకున్నాను అన్న. కానీ మీతోనే దేవుడు అలా మాట్లాడించేశాడు. నిజంగా నేను అనుకున్నది మీకు ఎలా తెలిసింది అన్నాడు. అప్పుడు నేను మాట చెప్పాను, మీరు అనుకున్నది నాకెలా తెలిసిందంటే నాలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీలో కూడా ఎవరున్నారు? ఇప్పుడు ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్లో నాకు సెల్ ఫోన్లో ఒక ఫోటో ఉంది. ఇప్పుడు నాకు ఇంటర్నెట్ ఉంటే ఆ సెల్ ఫోన్తో ఆ ఫోటో నేను ఎవరికి పంపించవచ్చు? ఎవరికి ఇంటర్నెట్ ఉంటే వాళ్ళందరికీ పంపించవచ్చు. ఎందుకంటే ఇన్నర్ కనెక్షన్ అనమాట. నా ఫోన్కి ఆ ఫోన్కి కనెక్షన్ ఏంటి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మనందరి ఫోన్లకి కనెక్షన్ ఏంటి చెప్పండి? ఇంటర్నెట్ కదా. మనందరి ఆత్మలకి కనెక్షన్ ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అనుభవించావు ఎప్పుడైనా? నాలో ఉన్నాడు కదా, నేను ఏదైనా అంటుంటే అవతలకు తెప్పేస్తాడు కదా. మీకు విషయం తెలుసండి, మీకు ఎలా తెలుస్తాయండి ఇవన్నీ? మీరు ఎలాగండి మాట్లాడేస్తారంటే మాకు ఎవరు చెప్పరండి మనుషులు. మాకు ఎవరు చెప్తారో తెలుసా? వాళ్ళ ప్రవర్తనను బట్టి నాయన ఇతను ఇలా ఉన్నాడు అని దేవుడు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఈ ప్రసంగం చేయి నాయన, ఇలా ఉంటున్నాను నాయన, ఇది సంగతి నాయన. కనుక దేవుని పిల్లారా, ఎవరినో ఉద్దేశించో ఏదో చెప్పాలని కాదు, బైబిల్లో ఉన్నవే మీతో చెప్పాను. సహవాసంలో మీరు నిలవబడాలి అంటే నేను చెప్పిన ప్రతి మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి.